బంధుత్వం ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి అర్జునుడు మనస్సు అటువైపు దారి మల్లుతుందన్నట్టు. అంటే ఆ యుద్ధాన్ని మర్చిపోతున్నాడు. ఆ యుద్ధం చేయాలన్నది మర్చిపోయి తన బంధువుల్ని వారందరిని చూసి తన మనస్సు అంతా ఏమైపోయింది ఆ కరుణతో, ఆ బంధుత్వ భావనతోని అటువైపు ఆ బంధుత్వం సైడ్ ఆయన మనస్సు తిరిగిపోతుందన్నట్టు. అంటే ఏమంటున్నాడు? ఎవరి కోసం రాజ్యం, సుఖాలు కోరుకుంటున్నానో ఆ వారు ఇక్కడున్నారు. వారిని చూడు, నా వాళ్ళు కుటుంబ సభ్యులంతా ఉన్నారు. నేను వీరితోట యుద్ధం చేసేది, వీరిని ఓడించి నేను ఆ రాజ్యం కానీ, ఆ సంపదన, ఆ సుఖాలు అన్నీ తీసుకొని నేనేం చేయాలని ఆయనకి ఆ యుద్ధం గురించి ఇంగక్కడ శత్రువులాగా వాళ్ళని చూడట్లేదక్కడ. తనకు వాళ్ళతో ఉన్న సంబంధాన్నే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడన్నట్టు. తన మనస్సులో ఆ యుద్ధం గురించి తను చేసే ఆ కర్తవ్యం, ఆ యుద్ధం గురించి మర్చిపోయి ఆ బంధనంలోనే ఉండిపోయాడన్నట్టు. అంటే ఆ కరుణ, ఆ బంధంతోటే అటువైపు ఆ యుద్ధాన్ని మర్చిపోయి ఆ దారి వైపు తిరగడానికి మనస్సు కరుగుతుందన్నట్టు. ఇదండి ఈ శ్లోకంలో అర్థం.